శ్యామ్ నమ్మేస్తాడా? సరే, నమ్మేశాడే అనుకుందాం. కాకపోతే మీరు చెప్పే నిజానికి నేనొక అబద్ధాన్ని కలిపి చెప్తాను. అప్పుడేం చేస్తారు? ఏంటా అబద్ధం? మీరే మాతో సత్యని చావు దాకా తీసుకెళ్లేలా చేశారని చెప్తాం. ఆ మెసేజ్లు పెట్టమని చెప్పిన ఐడియా మీదే అని చెప్తాం. కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేసి నా తమ్ముడి ఆస్తి మీద మీరే కన్నేశారు అని చెప్తాను. అసలు ఈ ఇంట్లో చేరిందే ఆస్తి మీద ఆశతో అని చెప్తాను. ఊరికే శ్యామ్ నమ్మడం, రుజువులు కావాలి. మరి మేం మాట్లాడింది విన్న మీకు మేము సత్యని సూసైడ్ చేసుకునేలా రెచ్చగొట్టామనటానికి రుజువుందా? నేను మీరు చెప్పేది అబద్ధమని నా తమ్ముడి దగ్గర ఏడుస్తాను. నందినిని పెళ్లి చేసుకుంటున్న శ్యామ్తో పెళ్లి అవ్వగానే సగం ఆస్తి మీ మీద రాయాలి అని మీరు కండిషన్ పెట్టారని కూడా చెప్తాను. నేను ఒప్పుకోలేదు కాబట్టి నా మీద నింద వేస్తున్నారని చెప్తాను. అవసరమైతే నా కూతురి జీవితం బాగుండడం కోసం నా గొంతు కోసుకుంటాను. అప్పుడు కూడా నా తమ్ముడు మీ మాటే వింటాడా? నేను కూడా అమ్మ చెప్పిందే నిజమని సపోర్ట్ చేస్తాను. నువ్వే లేనిపోనివి చెప్పి సత్య అత్తయ్యకి అనుమానం కలిగేలా చేశావు అని చెప్తాను. అప్పుడేం చేస్తారు నాన్నా? మీరేమీ చేయలేరు. నోరు మూసుకొని నందిని తల మీద 4 అక్షింతలు వెయ్యండి చాలు. చెప్తాడంటావా అమ్మా? చెప్తే మనమేం చెప్పాలో మనకొక క్లారిటీ ఉంది కదా. నువ్వేం కంగారు పడకు, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. అమ్మా, తలంబ్రాలు కలిపారా లేదా? తీసుకొచ్చాను పంతులు గారు. అబ్బాయి వాళ్ళు వచ్చారా అమ్మా? వచ్చేస్తున్నారండి. అబ్బాయిని అమ్మాయిని త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. అలాగేనండి. రే బలరాం, ఏంటి పెద్దమ్మా? గోపాల్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? వచ్చేసారు పెద్దమ్మా, ఇంటి ముందే ఉన్నారు. నేను వెళ్ళి లోపలికి తీసుకొస్తాను. విడిది రూమ్ సిద్ధంగానే ఉంది కదా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. గోపాల్ వాళ్ళని ముందు రెడీ అవ్వమను. పంతులు గారు తొందర పెడుతున్నారు. అలాగే పెద్దమ్మా. రండి రండి. అలా ఊరికే రమ్మని పిలిస్తే ఎలా? కాబోయే బావగారిని కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించాలి. సరేనండి, ఇప్పుడే వస్తాను. చెప్పులు తీరా. చెప్పులు తీయండి. రండి రండమ్మా. రండి. నమస్కారం జానక్ గారు. నమస్కారం. పెళ్ళేర్పాట్లన్నీ జరిగిపోయాయా? జరిగాయండి. బలరాం, వీళ్ళని విడిది రూమ్ లోకి తీసుకెళ్ళి. అలాగే రండి. మీరు కూర్చోండమ్మా. గోపాల్, పట్టుబట్టలు సిద్ధంగా పెట్టాం. అవి కట్టుకుని రెడీగా ఉండు. అలాగే.
నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటాను. సరే అండి. ఒరే నేనొకసారి ఏర్పాట్లన్నీ చూసొస్తాను, నువ్వు డ్రెస్ మార్చుకో. సరే అమ్మా. యా, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. మళ్ళీ ఈవినింగ్ టచ్లోకి వస్తాను, అప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే. అక్కడేం చేస్తున్నావు అక్క? రా నువ్వే చూద్దు గాని. ఇదెందుకక్క, అవసరమా? అలా అంటావేంట్రా? పెళ్లి కార్డు ప్రింట్ చేసే ఛాన్సు ఎలాగూ లేదు. కనీసం ఈ పోస్టర్ అయినా లేకపోతే ఇక పెళ్లి మెమరీగా ఏముంటుంది? ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది. నందిని ఎప్పుడో రెడీ అయిపోయింది తెలుసా? అదెంత సంతోషంగా ఉందో. నీ మనసు ఎంత డిస్టర్బ్డ్గా ఉందో నేను అర్థం చేసుకోగలను. కాసేపు నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి కాస్త ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించు. జరిగేది నీ పెళ్లిరా. జీవితంలో ఇది నీకు చాలా ముఖ్యమైన రోజు, గుర్తుపెట్టుకో. నందు, ఫైనలీ నా కళ్ళ నిజమయ్యే రోజు వచ్చిందమ్మా. మామయ్యతో నా పెళ్లి జరుగుతోంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇక నుంచి అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి నందు. మనకి మంచి టైం స్టార్ట్ అయింది. అమ్మా, ఖుషి ఎక్కడ? ఏంటి బేబీ అలా ఉన్నావు? నువ్వెందుకు అలా ఉన్నావో నాకు తెలుసు బేబీ. నీకు ఇష్టం లేకపోయినా నేను ఈ పెళ్లి చేసుకుంటున్నానని నీకు నా మీద కోపంగా ఉండొచ్చు, కానీ ఈ డాడీ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడన్న విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు.